పట్టణంలో గత ప్రభుత్వం తమ సామాజిక వర్గానికి కేటాయించిన భూమిని కొందరు తమ స్వార్థానికి వినియోగించుకుంటూ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దీన్ని ఖండిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా ముదిరాజ్ సంఘ అధ్యక్షులు సవ్య ముజరాజ్ తెలిపారు. నిర్మల్లో 530 సర్వే నెంబర్లో భీమన్నగుట్ట పేరుతో తమకిచ్చిన 63.11 ఎకరాల భూమిలో ఇప్పటికే మెడికల్ కాలేజీ ఆలయాలకు 30 ఎకరాల వరకు పోయిందని, మిగిలిన భూమిని కూడా తమకు కాకుండా చేయాలని వారు చూస్తున్నారని ఆరోపించారు. ముదిరాజుల భూముల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా భూములు గతంలో ప్రభుత్వం మాకిచ్చిన భూములను కొందరు ప్రజాప్రతినిధులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటూ ఆ భూములను కబ్జా చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యవర్గం తరపున మా అఖిల భారత పోలీస్ సమాజ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ముఖ్యంగా మా ఉద్దేశం అంటే ఏదైతే భీమన్న గుట్ట పేరుతోని మాకు గత ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే 530 సర్వే నంబర్లో ఇచ్చిన 63.11 గుంటల భూమిని ఇప్పటికే మెడికల్ కాలేజ్ పేరుతో ఒక సామాజిక వర్గానికి ఇతర ఆలయం పేరుతో దాదాపు 30 ఎకరాలు తీసుకోవడం అనేది జరిగింది. మరి ఆ ఉన్న 30 ఎకరాలను కూడా ఆక్రమించడానికి వల్ల కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ముదిరాజుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా జోలికి వస్తే ఎంత మాత్రం సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఏదైతే నిర్మల్లో 60 ఎకరాల భూమి అక్కడ చెరువులపై మాకు అధికారం లేకపోవడం వలన పండ్ల తోటలు ఇతర వృక్షాలు పెంచుకొని జీవనోపాధి కోసం మాకు ఇచ్చిన భూమిని వల్ల కొందరు ప్రజాప్రతినిధులు ఆ విలువైన భూములపై కన్నేసి వాటిని కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే మా నిర్మల్ ముదిరాజ్ సంఘం కోర్ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ పోరాటాలకు సంఘీభావంగా మేము కూడా ఆదిలాబాద్ పట్టణంలో అవసరమైతే సోమవారం నాడు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం చేసి దీని ద్వారా ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొచ్చే విధంగా మా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం.